ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాగ ప్రేమనాథుని సన్నిధిలో మనం కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీని వెనుక ఆయన ప్రేమ ఉంది. నీ ఖర్చు కంటే అంటే ఈ సభలు నిర్వహిస్తున్న వారు ఖర్చు పెట్టారు, కానీ మిగిలిన వాళ్ళు విడ్డూరం ఏంటో చెప్పమంటారా దేవుని బిడ్డలారా? ఈ క్రైస్తవ సభల ద్వారా చాలా మంది అనుకుంటారు క్రైస్తవ కూడికలు పెట్టేది సొమ్ము దండుకోవడానికి అనుకుంటారు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇలాంటి సభల ద్వారా మేము ఖర్చు అయిపోతున్నాం తప్ప దండుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీకు అర్థం కావాలి ప్రభునందు దేవుని బిడ్డలారా. ఏమో లోకంలో కొన్ని మహాసభలు గంభీరంగా వచ్చే జనాన్ని బట్టి దండుకోవడానికి పెట్టుకుంటారేమో, కానీ ఈ నార్త్ రాజుపాలెంలో బెతెస్దా ప్రేయర్ మినిస్ట్రీస్ వారు పెట్టే ఈ చిన్న మంద పెట్టేటువంటి సభలు ధనం సంపాదించుకుందాం, సంవత్సరానికి సరిపడ్డ కూడొచ్చేద్ది అని సంపాదించుకుని పెట్టుకునే కాదు. మేమైపోయిన నేను మొన్న అక్కతో అన్నాను ఒక మాట, వద్దాక ఇంత ఇబ్బందితో అసలు మీరు పెట్టొద్దు, సభల గురించి నాకు తెలుసు. చిన్న సభ, ఈ చిన్న సభ మీకు తెలియదు, కానీ ఇలా కూర్చున్నారు మీరు ఈజీగా అనుకుంటున్నారు. 60 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది తెలుసా మీకు? ఈ సభలకే ఖర్చు అయిపోద్ది. మీకు అర్థం కావట్లే. అంత ఖర్చు అయిపోద్దా అంటారు. ఒక చిన్న ఫంక్షన్ చేస్తుండే ఇంట్లో లైటింగ్ లేకుండానే 25 మంది 30 మంది వచ్చే భోజనాలకి ఏర్పాటు చేస్తుండే ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ ప్రయాస అంటే ప్రియులరా, ధనాన్ని దండుకోవడానికి కాదు. అక్కతో స్పష్టంగా చెప్పా, వద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, ప్రయాస ఏంటో నాకు తెలుసు. నువ్వు ఒక శని ఆదివారాలు చక్కగా మందిరంలో పెట్టుకో, నేను వస్తా, నేను వచ్చి వాక్యం చెప్పి వెళ్తానక్క. ఇంత ఇబ్బంది పడద్దు, దేవుని సన్నిధిలో వచ్చే వాళ్ళు అలా వస్తారు. ఈరోజు నిజంగా హాస్యాస్పదం అనాలో, ఈరోజు ఆసక్తిని కోల్పోయింది దైవ సమాజం అనాలో, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా దేవుని బిడ్డలారా. అంటే తమ్ముడు అతిశయంగా చెప్పాడని కాదు, కానీ ఈరోజు వినేటువంటి విశ్వాసం. నా చిన్నప్పుడు నేను పోస్టర్లు చూసినప్పుడు ప్రసంగికుల పేర్లు లేకుండానే తండోపతండాలుగా దైవ వాక్యాన్ని వినడానికి వెళ్ళే రోజులయ్యి. ఈరోజు మనిషి బొమ్మ కనబడితే ఈ అయ్యగారు ఎప్పుడొస్తాడని అడిగి ఆ రోజు వెళ్ళే దౌర్భాగ్యపు రోజుల్లో ఉన్నాం మనం ఇవాళ. అది మన క్రైస్తవ విశ్వాస దౌర్భాగ్యం ప్రభునందు ప్రియులారా. ఒకప్పుడు క్రైస్తవ సభలు అంటే దూరా భారాన్ని ఆలోచించేవాళ్ళు కాదు. పిల్లల్ని ఎంట పెట్టుకుని ఉన్నంతలోనే సద్దన్నం ఏదో కట్టుకుని అక్కడ పెడతారులే 4 మెతుకులు, సంవత్సరం అంతా కడుపు నిండా తింటున్నాంగా, 3 రోజులు తింటే ఏమింది, అరకొరగానే తిందామని ఆరాటంతో దైవవాక్యాన్ని వినడానికి పరుగులు తీసుకువెళ్లారు. నా తల్లి అలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లిన సందర్భాలు నాకు చిన్నప్పుడు కోకొల్లలుగా గుర్తు. హోసన్నా మినిస్ట్రీస్ పరిచయంలో రక్షణ పొందింది నా తల్లి. లేమల్లే దైవజనులు హోసన్న గారు, ఆయన యేసన్న గారు మీటింగ్స్ ఆరంభించినటువంటి తొలి దినాలలో గంభీరంగా గుడారాల పండుగ ఏర్పాటు చేసినప్పుడు అనేక గుడారాల పండుగకు తీసుకెళ్లిపోయేవాళ్ళు అమ్మవాళ్ళు. భోజనాలకు మధ్యలో లైన్లో నిలబడాలి ఎండలో. మీటింగ్ దగ్గర భోజనాలు చేయాల్సిందేమో 14వ మైలో ఎక్కడ ఒక రాయి, అక్కడ ఈడ్చుకుంటా పోవాలి. అయినా ఎప్పుడు ప్రయాసం అనిపించలేదండి వాళ్ళకి. ఈ రోజు సువార్త మీకు విరివిగా దొరికేస్తుందనేమో నిర్లక్ష్యం పెరిగిపోయింది నేటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి. నిజం దేవుని బిడ్డలారా, ఈరోజు అనకూడదు, కానీ ఒకప్పుడు పేరు లేదు పోస్టర్లో. ఈరోజు పేరేస్తే ఆ తర్వాత కాలంలో పేరు పడింది, ఆ తర్వాత ఫోటోలు పడ్డం మొదలెట్టారు. ఫోటోలు సరిపోతే ఫోటోలు పడ్డాయిలే అనుకుంటే సరిపోట్లా. విశ్వాసులకేమో అయ్యగారు ఎప్పుడొస్తారో, కొందరు పాపం సేవకులు ఏమి చేయాలో అర్థం కాక లైన్గా పెడితే వీళ్ళు ఫలానా అప్పుడే వస్తున్నారు, ఇంకొకప్పుడు రావట్లేదని తెకమక్కగా 3 ఫోటోలు ఏమంటే లైన్గా వేస్తారు. కానీ లైన్గా వేసినోడు మొదటి రోజు రాడు. విశ్వాసులు మొత్తం వచ్చేస్తారు. వచ్చేసి పాస్టర్ గారు వేసినోడు పైన డేట్ అయ్యొద్దు, దాన్ని బట్టి వస్తామంటారు. మీకు కొన్ని విషయాలు ప్రారంభం ముందు అర్థం కావాలి, అందుకే విషయాలు మీతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా. విశ్వాసుల జాబితా ఈ లెక్కనుంటే ఏమండి ఈరోజు అనకూడదు, కానీ బహిరంగంగానే చెప్తున్నాను ఈ మాటలు. సేవకుల జాబితా ఎట్లుందంటే వేసిన పేరు కింద బిరిదివ్వకపోతే సేవకుడు రాట్లా. ఒక ఆయన మంచి ఖర్చు పెట్టి పోస్టర్లు వేయించుకున్నారు. వీళ్ళంతా వేయించుకుంటే ఆయన అంటాడు, ఈ పోస్టర్ ఏం బాగా నచ్చలేదు నాకు అన్నాడు. ఏంటంటే నాకు ఇవ్వాల్సిన బిరిదేది అంటున్నాడు ఆయన. ఏంటంటే ప్రసంగ రత్నాన్ని వేయలేదంట ఆయనకి. ఆలోచించు, నువ్వు పని చేస్తుంది దేవుని సేవకుడువా? నేనంటాను ఒక మాట, సేవకుడికి ఎవడన్నా దండేస్తాడండి? పనివాడికి ఎవడన్నా దండేస్తాడా? ఎవరికి వేస్తారు దండ? నిన్ను నన్ను ఉద్ధరించడానికి, నిన్ను నన్ను పాపపు కోపం నుండి విమోచించడానికి వచ్చినోడికే దండే లేదు. సిలువేసి పంపించారు ఆయన.
ఆయన్ని ప్రకటిస్తున్న నీకు నాకు దండ కావాలి, నీకు నాకు గౌరవ ఘనతలు కావాలని నువ్వు ఆశిస్తున్నావంటే నువ్వు క్రీస్తు సేవకుడు కావు. నువ్వు అలా మనుషులను చూస్తూ దేవుని వర్తమానాన్ని వినడానికి వస్తున్నావు అంటే నువ్వు వస్తుంది మానవ జ్ఞానాన్ని వినడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా సూటిగా చెప్తా, ఒక వ్యక్తిని బట్టి నువ్వు మీటింగ్కి వస్తున్నావంటే, ఆ వ్యక్తి పోస్టర్ని బట్టి ఆ రోజే నువ్వు మీటింగ్కి వస్తున్నావంటే అర్థం ఏంటంటే అంటే ఆ వ్యక్తి నోట వచ్చే ఆ మాట అంటే నువ్వు వ్యక్తిని చూస్తున్నావా దేవుని చూస్తున్నావా? దేవుని చోట్ల దేవుని చూసేవాడు అయితే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు మీటింగ్కి రావాల్సిందే. నువ్వు వ్యక్తిని చూస్తున్నావు, వ్యక్తి యొక్క జ్ఞానాన్ని చూస్తున్నావు, ఏమనంటే అంటావు ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నడిపించబడుతుంది. అలాంటప్పుడు ముందేసుకున్న పోస్టర్లు తీసే, ముందేసుకున్నటువంటి ఆ సేవకుల్ని పీకే దానిలోంచి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మతో నడిపించబడతారనే. నేను ఒక మంచి మాట మీతో చెప్పనా, నిలబడే సేవకుళ్ళు ఏమీ లేదు, ఆశించే మిమ్ముని బట్టి దేవుడు మాట్లాడతాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నిలబడే మేము ఎంత సిద్ధపడి వస్తామో, నిలబెట్టిన తర్వాత మీకేం కావాలో అది మాట్లాడగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హృదయ అంతరంగాన్ని, హృదయ రహస్యాలను ఎరిగిన ప్రాణనాథుడు మన ప్రియుడు ప్రభునందు. ప్రియులారా, కనుక మిగిలిన వారిలాగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకో. సభ అన్నప్పుడు ప్రార్థన చేయి, ప్రభా ఆ సభకు వెళ్ళమంటావా వద్దంటావా? నీ మనసు క్రైస్తవుడు అంటే సూటిగా ప్రారంభం ముందు కొన్ని మాటలు చెప్తా విను. క్రైస్తవుడు అంటే తన ఇచ్చని బట్టి వెళ్ళేవాడు కాదు. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే బాగుంటుందని వెళ్ళాను, ఆ మీటింగ్లు అంటే బాగుంటాయని వెళ్ళాను, అక్కడికి వెళ్ళాలనిపించింది 10 మంది చెప్తే వెళ్ళాను. ఇది క్రైస్తవ్యం కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనబడిన వాడు మనస్సు మాట వినడు, క్రైస్తవుడు అనబడిన వాడు హృదయ తలంపులు వినడు. కారణం బైబిల్ అంది, వాడి బాల్య దినముల నుండే వాని హృదయము చెప్పండి చెడిపోయింది. చెడిపోయిన హృదయంలోంచి మంచి ఏమన్నా వస్తుందా? లేదు. అందుకే బైబిల్ అంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు నడిపించబడవలసింది నీ మనస్సుకు నచ్చిన మాటను బట్టి కాదు. నా మనస్సుకు తోచింది వెళ్ళాలనిపించేది నీకు కాదు, లోకం కూడా అనిపిస్తుంది. లోకము నువ్వు వేరు వేరు ఉండాలి, అది దేవుని ప్రత్యేకత. లోకం మనస్సును అవలంబిస్తుంది. నా మనస్సుకు అనిపించిందండి, మంచి అనిపించిందండి, తోచిందండి, ఇది లోకం కూడా అనుకుంటుంది. క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు దేవుని మాట కొరకు ఎదురు చూడవలసిన వాడు. క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డ, దేవుని ఆత్మ ప్రత్యక్షతను బట్టి నడిపించబడవలసిన వాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక చదవద్దు, 5వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, వెలి చూపును బట్టి కాక ఆత్మను బట్టి నడుచుకునేవాడే క్రైస్తవుడు. వెలి చూపును బట్టి అంటే పరిస్థితులను బట్టి కాదు. వెలి చూపు అంటే చూసే వాటిని బట్టి. మనకు భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసో, అమ్మో అక్కడ గందరగోళం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మనం కూడా కొడతారేమో, చూసేదాన్ని బట్టి భయం వేస్తుంది. లోకం చూసే పరిస్థితులను బట్టి భయపడదు, కానీ క్రైస్తవుడు చూపుని బట్టి కాదు. ఆత్మదేవుడు నీతో చెప్పే మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. వీడే క్రైస్తవుడు అంటే. అందుకే అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, కావున అంటాడు అక్కడ, ఈ చులకనైన శ్రమ చూస్తున్నప్పుడు నీకు శ్రమ కనపడుద్దే, ఆ శ్రమని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అది చులకనైనది, అది కొంచెము కాలం ఉండేది. ఆమెన్. నీ కంటికి కనిపించేది కొంచెము కాలమే ఉంటుంది. ఈ చులకనైన శ్రమ అంతకంతకు మాలో మహిమ భారమును పెంచుతుంది అన్నాడు. అక్కడ రాస్తాడు, దృశ్యమైనవి కాక. క్రైస్తవుడంట వెలి చూపు అంటే కంటికి కనిపించేదాన్ని బట్టి నడిచేవాడు క్రైస్తవుడు కాదు. కాదు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం కనబడితే వణికిపోయి మోషేని అవమానకరంగా మాట్లాడారు, చెడ్డ మాటలన్నీ. మోషే మీద నెపం మోపడం మొదలుపెట్టారు. నువ్వు నీ అన్నైనటువంటి ఫరో లాలూచి పడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ సమాధులు లేవని ఇక్కడ పాతిపెట్టడానికి తీసుకొచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి అన్నాడు. అయితే జీవము కలిగిన దేవుడు వారి బలహీనతను గుర్తెరిగిన వాడై ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభల్యాన్ని వీరు ఎరగని వారిని పరమతండ్రి అయిన దేవుడు గుర్తెరిగిన వాడై మోషేతో అన్నాడు, మోషే అలా మాటలు పట్టించుకోవద్దు కొడుక అని. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అంటున్న మాట, ఈ దినం మీరు చూస్తున్న ఇశ్రాయేలును మరెన్నడూ మీరు ఇక్కడ చూడరు, మీరు కాదు మీ దేవుడే మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభం ముందు ఈ సత్యాలు నీ హృదయమైన పలక మీద రాసుకో. మరలా చెప్తున్నా, నీకు అనిపిస్తే నడుచుకునేవాడు క్రైస్తవుడు కాదు. నాకు అనిపించిన అమ్మాయినే దేవుడు నా కోసం సిద్ధపరిచాడు, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త. నాకు అనిపించింది ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోమన్నాడు, ఆ అబ్బాయినే. నాకు అనిపించింది వాళ్ళే. నీకు అనిపించడం కాదురా తమ్ముడా, నువ్వు క్రైస్తవుడు అయితే మోకాళ్ళకు పని చెప్పు, జీవం కలిగిన దేవుని ఆలోచనకు అప్పగించుకో. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5లో రాస్తాడు,
సామెతలు 3:5 రాస్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకముంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవ సరళం చేసేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టగలవా దేవుని మహిమార్థమై? నీ త్రోవ సరళం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు అప్పగించుకుంటే. ఒక్కోసారి డ్రైవ్ చేసే మాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. వెనకాల కూర్చున్న వాడు కూడా డ్రైవింగ్ వచ్చానుకో, ఇటెళ్ళు అక్కడ ఇటెళ్ళు అన్నావు అనుకో, ఆడికి సరవని నువ్వు తోలు అంటాడా? అంట చెప్పాలంటా అంట. దేవుడు కొన్నిసార్లు ఆయన తోలుతుంటే ఇట్టెళ్ళు అట్టెళ్ళు అంటూ ఉంటే ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు తోలరా? ఆయన మార్గాన్ని ఏర్పరిచినప్పుడు ఆ మార్గంలో నువ్వు నడవడం నీకు చేతనైతే ఆ మార్గం నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం కాసేపు నవ్వుకుని కాసేపు ఉండేది కాదు. సంతోషం, ఆనందం అనే 2 పదాలు తెలుగులో ఉన్నాయి. సంతోషం అనేది ప్రభు అయిన దేవుడు ఇస్తాడు. ఆనందం క్షణికం, అప్పుడప్పుడు ఉంటుంది. అందుకే బైబిల్ అంది, ఆనందించండి ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించమంటుంది. అప్పుడప్పుడు ఆనందించడం కాదు. సంతోషం అనేది ఒక పని సంతృప్తికరంగా సంపూర్తి అయినప్పుడు కలిగేదాన్ని సంతోషం అంటాం. ఆనందం అనేది కొందరు చూసినప్పుడు మిమ్మల్ని చుట్టుపడి ఆనందం వేస్తుందండి. ఆ ఆనందం ఎల్లప్పుడూ నిలబడాలంటే దేవుని వాక్యం అంటది ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మంచి దినాన, ఈ ప్రారంభం ముందు ప్రభు అయిన దేవుడు మనకు చెప్పే సూటైన మాట ఏంటంటే, మీరు నా పిల్లలని నేనన్నాను, మీరు అది నమ్మితే మీ మనస్సు చెప్పింది వినొద్దు, మీ హృదయం చెప్పింది వినొద్దు, పక్కోడెవడో చెప్పింది వినొద్దు. మిమ్మును కన్నోడిని, మిమ్మును రక్తం ఇచ్చి కొన్నోడిని నేను, నాకు మీ ఆలోచన అప్పగించుకోండి. ప్రతిదినం మీరు మోకాళ్ళ మీదకి రండి, నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడగలిగిన దేవుడిని అంటాడు ఆయన. మన మార్గాన్ని నడిపించగలిగిన ఏకైక గ్రంథం అది పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్. ఈ పూట ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన రాత్రి దైవజనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. ఈ రాత్రి ఓ మంచి ఆలోచన మీ ఎదుటికి తెస్తాను. నూతన నిబంధనలో 7 రకాల తీర్పులను గురించి ప్రభు అయిన దేవుడు చెప్పాడు. ఈ పూట ఇక్కడ ఉన్నటువంటి వారు, నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన రక్షణ గురించి మాట్లాడాను. ఈ 2 దినాలు రక్షణ గురించి నేను మాట్లాడను. రక్షణకు వెలుపట దేవుని 2వ ముఖాన్ని గురించి ఈరోజు రేపు మాట్లాడతాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నేను ప్రకటిస్తున్న దేవుడు రూపాయి నాణ్యానికి ఉన్నట్టుగా బొమ్మ బొరుస ఉన్నట్లుగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారికి 2 ముఖాలు ఉన్నాయి. ఆయన మనిషి శరీరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రేమ కలిగిన దేవుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ప్రేమ కలిగినోడుగా వచ్చాడు. రేపు వచ్చేవాడు ప్రేమ కలిగినోడుగా రావట్లేదు. అంటే నా దేవునికి 2 ముఖాలు. మనమే అప్పుడప్పుడు అంటూ ఉంటాం, రే నా కోపం రాని మాక, నాలో ఇంకొకడు ఉన్నాడు, ఆడ ఎట్టుంటాడు తెలుసా, రే నాలో ఉన్న దాన్ని నిద్రలేప మాక అంటారు అప్పుడప్పుడు. అంటే నీలో ఇంకోళ్ళు ఉన్నారనమాట. ఏమంటే నీలోనే ఇంకోళ్ళు ఉన్నారంటే నిన్ను కలుగు చేస్తున్నాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, 2 ముఖములు కలిగిన వాడు. ఈ పూట ఆయనను గురించిన కాస్త అనుభవ జ్ఞానం కలిగి ఉండడానికి ముందుకు వెళదాం రండి. మన ధ్యానం కొరకు ఒక మాట చదువుకుందాం. అపోస్తులుడైన పౌలును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా యవన దైవజనుడైన తిమోతి అని ఆయనకి రాసిన మొదటి ఉత్తరం. పోయిన దేవుడు చెప్పిన బైబిల్ ఎందుకు రాయించాడు చెప్పండి? నోటి వెంట ఒక నోటితో ఇంకో నోటితో వెళ్ళిపోయింటే అప్పటి నుంచి సువార్త నిలబడుతుంది. దాంతో సరిపెట్టాము. బైబిల్ ఉందా లేదా చెప్పాలి? బైబిల్ ఉందా లేదా? ఎందుకుంది? నువ్వు విన్నవి మర్చిపోతే మరలా దాని దగ్గరికి వస్తుంది, నీకు క్రమాన్ని నేర్పించి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ దేవి మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నోట్స్ తీసుకెళ్ళు. స్కూల్లోకి నువ్వు నోట్స్ తీసుకెళ్ళకపోయినా ఏమండి అది అంత నీకు ప్రాబ్లం అనిపించకపోవచ్చేమో, కానీ దైవ మందిరానికి వస్తున్నప్పుడు పేపర్లు తెచ్చుకోకండి, రాసుకుని అక్కడక్కడ పెట్టుకోకండి. నోట్స్ చక్కగా మెయింటైన్ చేసుకోండి. అది మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా క్షేమకరం. దేవుని బిడ్డలారా, దాని ఇంగ్లీష్లో డాక్యుమెంటేషన్ అంటాం. కారణం ఈరోజు మాట్లాడుతున్న దేవుడు రేపు మరొక కోణంలో దేవుడు మాట్లాడచ్చు. అన్నీ మనకు జ్ఞాపకం ఉంటాయా? ఉండవు. ఎప్పటికప్పుడు దేవుని మాట మన హృదయానికి అందునట్లుగా రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం ఇచ్చిన అర్పణ ఏమంటే శిలాపాలకం మీద ఇదో రాస్తే బాగుంది, చర్చ్ కట్టాను ముందు దాని మీద రాసి చెక్కేసి అలా నామి 500 రూపాయలు ఇచ్చినట్టు నేను చచ్చిపోయకుండా మా పిల్లలు చూసుకుంటారు, అటువంటి రాత్రి ఎంత బాగుండో అనుకునే రకాలు ఉంటాం మనం. ఏమంటే దేవుని వాక్యాన్ని నువ్వు చచ్చే వరకు హృదయం అనే పలుకులు దాన్ని రాసుకుంటే ఎంఫసైజ్ అవ్వాలి అంటే నోట్స్ మెయింటైన్ చేయండి. మంచిది, చదువుదాం రండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. ఆయన అనగా ప్రభు అయిన దేవుడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది. ప్రభు అయిన దేవుని కంటే ఒక ఆశ ఉంది. ఆ ఆశలు 2 అంతస్తులు.
ఈ మేడ రెండంతస్తులే, పైన పెంకుట రేకుల షెడ్ చిన్న గదిలాగేశారు, ఇది రెండంతస్తులు. దేవుని ఆశ కూడా రెండంతస్తులుగా ఉంది. ఏమిటా రెండంతస్తులు అంటే, మొదటిది మనుష్యులందరూ రక్షణ పొందాలి, రెండవది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారే ఉండాలని దేవుడు ఇచ్చయించుచూ ఉన్నాడు. ఆమె నన్ను సరి. ఇచ్చ అనగా కోరిక, ఇచ్చ అనగా ఆశ, కాంక్ష. దేవునికి ఒక ఆశ ఉంది. ఆయన ఆశ రెండంతస్తులు. మొదటి అంతస్తులో ఆయన ఆశ ఏంటంటే, భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి వాడు రక్షణ పొందాలి. చెప్పండి, ఏం పొందాలంట? రక్షణ పొందాలి. అది మొదటి ఆశ. సరే, ఈ పూట ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, ముందుకు వెళ్తా. ఇంతకు రక్షణ అంటే ఒక వ్యక్త, లేకపోతే రక్షణ అంటే ఒక స్థితి? రక్షణ అంటే ఏంటి? క్రైస్తవులుగా రక్షించబడిన మిమ్మల్ని అడుగుతున్నాను. రక్షణ అంటే ఒక వ్యక్త, లేకపోతే రక్షణ అంటే ఒక స్థితి, ఒక పొజిషనా? అమ్మా, రక్షణ అంటే ఒక స్థితి, రైట్? కానీ తప్పు. రక్షణ అంటే స్థితి కాదు. టీచర్ అనేది ఒక పొజిషన్, సీఎం అనేది ఒక పొజిషన్, ఎమ్మెల్యే అనేది ఒక హోదా, పాస్టర్ అనేది ఒక హోదా. కానీ రక్షణ పొందాలి అంటున్నాడు అంటే హోదా పొందమని కాదు. రక్షణ అనేది స్థితి కాదు, రక్షణ అనేది ఒక వ్యక్తి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పే ప్రతిదీ వాక్యాధారంతో నేను చూపించి చెప్తాను మీకు. రక్షణ అనేది వ్యక్తి కాదు. దేవుని ఆశ మనుషులందరూ రక్షణ పొందాలి అంటే స్థితిని పొందుకోమని కాదు, రక్షకుడైన యేసుక్రీస్తును పొందుకోవాలి. రక్షకుడైన యేసుక్రీస్తుని, ఆయన నా రక్షకుడని నీ హృదయంతరంగంలోనికి ఆయనకి తెచ్చుకోవాలి. నీలో ఆయన, ఆయనలో నువ్వు ఉండడమే పొందుకోవడం అంటే. రండి, బైబిల్ నుంచి మీకు చూపిస్తాను ఆ మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం ఏమంటుందో ఒకసారి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. అన్య జనులకు ఆయన ఎవరో తెలియకపోయినా నీకు నాకు తెలియాలి. కట్టుకున్న భర్త భార్య ఏంటో అర్థం చేసుకోలేకపోతే అది భర్త అవడో. కట్టుకున్న భార్యకు భర్త అర్థం కాకపోతే వాళ్ళిద్దరూ జనం దృష్టికి ఏమండి దంపతులేమో కానీ దేవుని దృష్టికి దంపతులు అవుతారా? చెప్పండి, అవుతారా? ఈ రోజుల్లో ఎట్లా ఉన్నామంటే, కట్టుకున్న వాడికి కట్టుకున్నది అర్థం కావట్లా. ఇవాళ కూడా 60 ఏళ్ళు షష్టి పూర్తి చేసుకున్నా కానీ ఇంకా భార్య మీద అనుమానం పోని భర్తలు ఉన్నారు, భర్త మీద అనుమానం పోని భార్యలు ఉన్నారు. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళ క్రైస్తవులుగా నీవు ఒక ప్రత్యేకత కలిగిన దానమై ఉండాలి. ఎప్పటికీ నీ భర్త అంటూ నీకు అర్థమై ఉండాలి, క్రీస్తుని బట్టి నీ భార్య అంటూ నీకు అర్థమై ఉండాలి, నీ పిల్లలంటూ నీకు అర్థమై ఉండాలి. వీళ్ళు నీకు అర్థం కానప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు నాకు అర్థమైపోతాడు అంటే ఆయన పగలబడి నవ్వుతాడు. జాగ్రత్త ప్రభునందు దేవుని బిడ్డలారా. వాక్యం అంటుంది మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ అనేది క్రైస్తవులుగా నీకు నాకు తెలియాలండి. ఎవడన్నా అడిగాడనుకో రక్షణ అంటే ఏంటంటే ఏం లేదండి, మీరేమో 3 సార్లు మునిగేస్తారు, మాకు 5 సార్లు ముంచుతాడు. ఇదే రక్షణ అంటే? మనలో చాలా మంది చెప్పుకుని నవ్వుకోండి, కానీ మనలో చాలా మందికి చెప్పేది అర్థం ఏంటంటే, రక్షణ అంటే ఏం లేదండి, మీరెళ్ళి మీ అంతటి మీరు ఎదురుకుంటు రోజులు మన గుడికి వెళ్ళినప్పుడు 3 మూనకలు మనకు మునిగేవాళ్ళం, ఇప్పుడు మా అయ్యగారు ముంచుతాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు, మా అయ్యగారు 3 సార్లు ముంచుతాడు. అంతే తేడా. అంటే అది కాదు రక్షణ అంటే. స్థితి కాదరా తమ్ముడా, క్రీస్తులోనికి నువ్వు రావడం, నీలో క్రీస్తుని నిండుగా నింపుకోవడమే రక్షణ. ఆ మాట 29వ వచనం చదవండి. ఇప్పుడు నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా నీ ప్రజలని ఇశ్రాయేలీయుల ఎదుట మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా. ఆగండి ఒక మాట. రక్షణ అంటే చేతిలో ఉన్నవాడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువును సుమయోను అనేటువంటి నీతిమంతుడైన భక్తుడు తీసుకుని ఆ నీతిమంతుడిని యేసును గురించి చెప్తున్న ప్రవచనాత్మకంగా 4 మాటలు. సమాధానకర్త అన్నాడు మొదటి మాట, రెండోది జనములకు వెలుగు అన్నాడు రెండవ మాట, మూడోది అన్నాడు కోల్పోయిన మహిమను తిరిగి ఇశ్రాయేలుకి ఇవ్వడానికి వచ్చిన మహిమాన్వితుడు అన్నాడు, నాలుగోది అంటున్నాడు నీవు సిద్ధపరిచిన సకల జనముల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే స్థిత? చెప్పండి. Salvation is not a position. Salvation is a person. His name is Christ Jesus. రక్షణ అనేది స్థితి కాదు, రక్షణ అనేది ఒక వ్యక్తి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. సూటిగా చెప్తాను, కొన్ని మాటలు వినండి. ఏమండి, నా మాట మీరు వింటున్నారా, కంటున్నారా? ఏం చేస్తారు? వర్తమానాన్ని వింటారు. బైబిల్ ఏం రాసింది? ప్రజలందరికీ కలగబోయే సువార్త ఏంటి?
ప్రజలందరూ వినబోయే సువార్త అనాలి అక్కడ, అవునా కదా? ప్రజలందరూ వినబోయే మహా సంతోషకరమైన శుభవార్త అనాలి. బైబిల్ ఏం రాశాడు? తప్పు రాశాడా? కాదు. ప్రజలందరికీ కలగబోయేది అంటే అర్థం ఏంటో తెలుసా? మరి నెల్లూరులో ఈ మాట వాడతారో లేదో నాకు తెలియదు, కానీ మా కృష్ణా జిల్లాలో ఇదివరకటి రోజుల్లో పిల్లలు పుడితే మాకు పిల్లలు కలిగారండి అనేవాళ్ళు. ఇదే పంటారా మాట? అనరా? మాకు పిల్లలు కలగడం అంటే ఏంటి? పుట్టడం. ప్రజలందరికీ కలగబోవు అంటే యేసుక్రీస్తు వారు మరియమ్మకు మాత్రమే కాదు పుట్టింది. ఆయన మరియమ్మ కోసం మాత్రమే కాదండి, ప్రజలందరూ పొందుకోవాలని పుట్టినవాడు. ప్రజలందరికీ కుమారుడు ఆయన. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలయనగా అందుకే రాశాడు, మనకు కుమారుడు ఆమెకు కాదు కుమారుడు. ఈరోజు ఈ సత్యం అర్థం కాక యేసుక్రీస్తుని ఒక తరానికి, యేసుక్రీస్తుని ఒక జాతికి, యేసుక్రీస్తుని ఒక ప్రాంతానికి, యేసుక్రీస్తుని ఒక దేశానికి అప్పగించేసి ఇది ఆయన దేశం వాడు అంటున్నారు. కాదు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సర్వలోకానికి పుట్టినటువంటి సర్వలోకానికి కుమారుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనతైక కుమారుడు, ప్రపంచానికి ఇవ్వబడిన దేవుని ద్వారా అనుగ్రహించబడిన కొడుకు. అందుకే నేనంటాను, నీకు పుట్టిన కొడుకు మన హైందవ వేదంలో నమ్మినట్టుగా నీకు పుట్టిన కొడుకు నిన్ను పున్నామి నరకం నుంచి తప్పిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ సర్వలోకానికి పుట్టిన కుమారుడు మనలను పున్నామి నరకం నుండి తప్పించి పరిశుద్ధ లోకానికి తీసుకెళ్లగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే అక్కడ కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో రాస్తాడు చివరి చరణాల్లో, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల తండ్రి కోపగిస్తాడు. ఎందుకు కుమారుని ముద్దు పెట్టుకోవాలరా? ఎందుకు ముద్దు పెట్టుకోవాలి అంటే రాస్తాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో. యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు లోకానికి తన కుమారుని పంపాడు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఒక మాట వాడాడు, నిత్య జీవం పొందునట్లు అన్నాడు. నిత్య జీవం పొందడం అంటే నిత్య జీవంలోనికి వెళ్ళి స్వతంత్రించుకోవడం. ఇప్పుడు రక్షణ పొందాలి అంటే రక్షకుడని యేసును నా సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే మీరు పాడుకుంటారు, మీరు వినే ఉంటారు, సిరివెల్ల హానూక్ అని చిన్నగా ఉంటాడు, అన్న రాసుకున్నాడు పాట. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా యేసులో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీలమైపోవాలి ఆ ప్రియునిలో. సొంతమైపోవాలి యేసుకు ఆయన. అందుకే నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడ్డాడు. లేఖనమంటున్న మొదటి సత్యం, దేవుని కోరిక ఏంటంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని పొందాలి. ఈ రోజు ఒక మంచి మాట చెప్పనా, నువ్వు క్రైస్తవుడు అయ్యావు, నువ్వు బతికుండగా చాలా మందితో చెప్పేది ఏంటో తెలుసా? దేవుని కృపలో దేవుడు నాకు ఒక ఇల్లునిచ్చాడండి, నేను ఒక ఇల్లును పొందుకున్నానండి, లేకపోతే నా కొడుకును నా భర్తను దేవుడు ప్రేమించి వారి కష్టార్జితాన్ని బట్టి ఇల్లు ఇచ్చాడండి. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక మాట చెప్పిన చచ్చే లోపు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నా ఇంట నా కొడుకు యేసయ్యను పొందుకున్నాడు. నీ ఇంట నీ కొడుకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నేను ఒక మంచి మాట అంటాను దేవుని బిడ్డ, వాడికి పెళ్ళైనా అవ్వకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, వాడు యేసుని పొందుకున్నాడంటే వాడికంటే ధన్యుడు మరొకడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని పొందుకుంటే అన్నీ నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. సర్వము నీకున్నట్లే ప్రభునందు ప్రియులారా. అది నీకు అర్థం కావట్లా. ఈ రోజు మనిషి అతిశయించేది ఇంటి ఎందు ఆనందిస్తున్నాడు, కానీ ఒక మాట చెప్పిన ఇల్లు అలాగే ఉంది. ఏమంటే అపార్ట్మెంట్ యొక్క లైఫ్ ఎంతకాలం చెప్పండి? అపార్ట్మెంట్ లైఫ్ ఎంత? అంతే కూడా నాన్న, 70 నుంచి 80 సంవత్సరాలు ఏ అపార్ట్మెంట్ లైఫ్ ఉండదు. మీకు ఈడ్చితంటే గట్టిగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు నీకు ఆ లైఫ్ టైమ్. అపార్ట్మెంట్ కొనుక్కుంటే 25 ఏళ్ళు బతుకుతావు, లేకపోతే దానిలో 30 ఏళ్ళు బతుకుతావు. ఆ తర్వాత శిథిలమైపోతుంది. శిథిలమైపోయి ఇంకో అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే ఇంకో ఓపుకుంటే డబ్బులు ఇచ్చి కట్టుకోవాలి, లేకపోతే ఒక మొక్కెత్తాడు కింద. మీకు అర్థమవుతుందా? లోకంలో ఏదో సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న దాన్ని బట్టి అతిశయపడుతున్నావు, కానీ నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? లోకంలో నువ్వు అశాశ్వతం అనేది ఎంత సత్యమో, లోకంలో నువ్వు సంపాదించుకునే ప్రతిదీ అశాశ్వతమే, కానీ శాశ్వతమైన సంపాదించుకోవడానికి క్రైస్తవుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ శాశ్వతమైనది ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడిని సంపాదించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆనందించాలి. ఆది యందు తల్లి అయినటువంటి అవ్వ ఆనందించింది ఏంటో తెలుసా? దేవుని దయను బట్టి నేను ఒకడిని సంపాదించుకున్నాను ఆనందించింది. అంత్య దినాలలో అవ్వలుగా దేవుడు కృప చూపించి మనం ఏం సంపాదించుకోవాలో తెలుసా? చచ్చేలోపు యేసు ప్రభును మనం సంపాదించుకుని చచ్చిపోవడం కంటే భాగ్యం మరొకటి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆశ కూడా రక్షణ అనే యేసుక్రీస్తును మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి. రెండవ మాట అంటాడు,
ఆ యేసును సంపాదించుకున్న ప్రతివాడు యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని పొందాలి. ఏం పొందాలంటే చెప్పండి, అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమించావు ఒక అమ్మాయిని, ప్రేమించావు ఒక యవనస్తుణ్ణి, ప్రేమించి తల్లిదండ్రులతో అన్న వాడిని ఇవ్వకపోతే చచ్చిపోతానన్నావు. సరే ప్రేమించారు, నీ మాట కాదనక నిన్ను చంపుకోవడం ఎందుకని వాడిని ఇచ్చి పెళ్లి చేశారు. ఒక 5 ఏళ్ళ దాటిన తర్వాత వీడు అంటే నాకు చిరాకు వస్తుంది, వీడు తోసేయి. ముందన్నో అమ్మ వాడు మంచోడు కాదే, నాకు తెలుసు, వాడి గురించి నా స్నేహితులు చెప్పారు, వాడు పనిచేస్తున్న ఆఫీసు వాళ్ళు చెప్పాడు, అది క్రమం మంచిది కాదంటే ఆడికేం తెలుసు, నీకేం తెలుసు, నాకు తెలుసు అన్నావు. ఎరిగానన్నట్లుగా అనుభవం ఉంది నాకన్నావు. సరే అని పెళ్లి చేశారు. 5 ఏళ్లకు నువ్వేమంటున్నావు తెలుసా? వీడింత దుర్మార్గుడు నేను అనుకోలేదు, అనుకోలేదమ్మా. నీకున్నది ఇప్పుడు ఏ జ్ఞానం అది? ఆలోచించండి. అనుభవ జ్ఞానం ఉంటే చచ్చే వరకు సర్దుకుంటావు, చచ్చే వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఈ పూట ప్రభువైన దేవుడు అంటాడు, ఏమంటే ప్రపంచంలో ప్రకటన గ్రంథం ఎందుకు కొంతమందిని లెక్క రాసింది? వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తారన్నారంటే, దేవుని వాక్యం వినేవాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ మీకు తెలియాల్సిన ఆధ్యాత్మిక సత్యం, ఆయనను గురించి అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమందే, దేవుడిని గురించిన అనుభవం కలిగిన వాళ్ళు కొంతమందే. ఆయన ఎలాటోడో, ఆయన గుణమేంటో, ఆయన సౌశల్యమేంటో, ఆయన మనస్తత్వం ఏంటో ఎరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక సందర్భంలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ప్రభువైన దేవుడు బైబిల్ మిషన్ అనే దాన్ని స్థాపించడానికి దేవదాస్ అయ్య గారికి అవకాశం ఇచ్చాడు. ఆ దేవదాస్ అయ్య గారు నోట ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? క్రైస్తవుడు రక్షించబడినోడంట, దిగులుగా ఏనాడన్నా నువ్వు కూర్చున్నావు అంటే నీ రక్షకుడైన యేసుక్రీస్తును అవమానిస్తున్నట్టు అర్థం అంట. క్రైస్తవుడు ఏనాడన్నా దిగులుగా ఉన్నాడు అంటే నీ దృష్టిలో యేసుక్రీస్తును అవమానిస్తున్నట్లు అంట. నీ దృష్టికి యేసుక్రీస్తు వారు చచ్చిపోయినట్టు అంట. దేవుని బిడ్డలారా, తండ్రి బతుకుండగా ఏ కొడుకైనా ఎలాగ ఉండొచ్చా? తండ్రి బతుకుండగా ఏ కూతురైనా ఎలాగ ఉండొచ్చా? ఉంది అంటే అర్థం ఏంట్రా అంటే, అది బతుకున్నా ఒకటే. మా నాన్న ఉన్నాడు, నా ప్రతి అక్కర తీర్చగలడు, నేను తండ్రి లేనోడిని కాదు, తండ్రి లేని దాన్ని కాదు, నాకున్నాడు ఆయన అని నమ్మింది. తండ్రి సామర్థ్యత ఏంటో ఎరిగింది. ఏదేమైనా నా నాన్న ఇంకా బతికే ఉన్నాడు అని ధైర్యంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవదేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? రక్షించబడ్డావురా, యేసు అనే రక్షకుడు నాకున్నాడని చెప్తున్నావు, మంచిదే, కానీ నా ప్రశ్న, నన్ను గురించి నీకున్న అనుభవ జ్ఞానం ఎంత? దేవుని గురించి ఎందుకు అనుభవం కావాలో చెప్పనా? మనం ఉన్నది అంత్య దినాలలో ఆయన గురించి అనుభవం కావాలని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువైన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. ఎందుకు రక్షకుడైన దేవుని గురించి అనుభవం కావాలండి మనుషులకి? ఎందుకంటే పరిచయ జ్ఞానం ఉంటే నువ్వు మోసగించబడ్డం ఈజీ. అనుభవ జ్ఞానం అయితే ఎంతమంది ప్రపంచం అంతా నీ మీదకి వచ్చి పడినా నీ అనుభవాన్ని బట్టి ఆయనను దాటిపోవు. చదువుతారు ఒకసారి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32లో, అందుకతడు ఎచ్చకప్పు మాటలు చెప్పి నిబంధన